హలో, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం అటుకులతో పోహా. ఇది హిందీలో అంటారు, మనం తెలుగులో చెప్పేసుకుందాం ఏంటి. అటుకుల ఉప్మా అన్నమాట. చాలా బాగుంటుంది. అంటే పులిహోర, ఉప్మా, నిమ్మకాయ వేసుకుంటే పులిహోర అవుద్ది, వేసుకోకపోతే ఉప్మా అవుద్ది. గుర్తుపెట్టుకోండి. నేను ఇవాళ అటుకులు ఉప్మా కాదు, పులిహోరలా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మర్చిపోయిన నిమ్మకాయ ఒకటి కట్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ మనం అటుకులు కొంచెం అంటే మిల్లులో ఆడతారు కదండి, సో కొంచెం వాష్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే వాష్ చేసుకునే ఒక 2 టైమ్స్ కడుక్కున్నాను. నేను అలా వాటర్లో నానబెట్టలేదు. నానబెడితే ఇది చాలా ఇదిగా అయిపోతాయి కాబట్టి నేను 2 టైమ్స్ గబగబా కడిగేసుకున్నాను అనమాట. చాలా ఫాస్ట్గా కడిగేసుకున్నాను. 2 టైమ్స్ కడుక్కుని ఇలా పిండుకుని ఓ దాంట్లో వార్చుకుని ఉంచుకోండి. అటుకులు పులిహోరకి మరీ తడితడిగా ఉండకూడదు, అటుకులు బాగుండాలన్నమాట. సో మనం ఇలా పిండేసుకుని పక్కన అలా పొడుపులాడుతూ ఉంటుంది, పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఒక కళాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో వేరుశనగుళ్ళు ఒక గుప్పుడు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టు, కమ్మగా ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో మనం ఇది నూనెలోనే వేయించుకోవచ్చు, లేకపోతే ఆయిల్ లేకుండా కూడా వేయించుకోవచ్చు. తర్వాత మన పోపు దినుసులు ఉన్నాయి కదా, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి తుంచి అన్నీ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. మనం అటుకులు తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం లేకపోయినా పులుపు లేకపోయినా అంత టేస్ట్ అనిపించదు. దీంట్లో కొంచెం అంత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీరు సొంతంగా తయారు చేసుకున్నదైనా పర్లేదు, కొనుక్కున్నదైనా పర్లేదు. కొనుక్కున్నది ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది అన్నమాట. నేను కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు కడిగేసుకుని వేసుకున్నాను. ఈ ఆయిల్ హైలో పెట్టుకుని మనం ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో వేయించుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది. ఒకటి ఉల్లిపాయ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో మీ గోదావరి అమ్మాయి చేస్తుంది కాబట్టి తన స్టైల్లో చేసుకుని ఒకసారి తినేయండి బాబు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి. హాయ్. ఇవన్నీ సమపాళ్ళు వేడిలో బాగా వేగనివ్వాలన్నమాట. మీడియం కానీ హై కానీ దగ్గరుండి మీరు వేయించుకోండి. ఇలా పెట్టి అలా వెళ్తే అలా మాడిపోతుంది అన్నమాట. సో నేను మీడియంలో వేయించుకుంటున్నాను. స్లోగా అవన్నీ సమపాళ్ళలో మగ్గితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లో లైట్గా అల్లం తురుము వేసుకోవచ్చు, కానీ పంటికి కొంచెం చేతిలో తగిలితే నచ్చదు కదండి. సో నాకు నచ్చదు కాబట్టి వేసుకోలేదు. వేసుకుంటే బాగుంటుందని అంటున్నా. తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. నేనేంటంటే మామూలుగా కొంచెం పెద్ద ముక్కలైనా మనం కరిగిపోతుంది కదా ఆ నూనెలో, వేడి ముకుట్లో ఆ టమాటా అనేది ఆవిరైపోతుంది అనమాట. సో మనం అలా కట్ చేసుకున్న త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, నేను పసుపు అన్నది కొంచెం వేసుకున్నాను. మనకి ఏంటంటే అటుకులు ఎక్కువ కాబట్టి క్వాంటిటీ బట్టి మనం పసుపు కూడా వేయడం జరుగుతుందన్నమాట. మనం ఇలా వేసుకుని అన్నీ అడుగు పట్టకుండా మాడకుండా మనం వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇట్లా అన్నమాట. సమపాల్లో అన్నీ వేగిన తర్వాత ఏదైతే మనం అటుకులు పక్కన పెట్టుకున్నామో ఆ అటుకుల్ని కూడా మనం ఇందులో వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. మొత్తం వేయించుకున్న మసాలా అంతా ఏదైతే ఉందో పోపు దినుసులు అవన్నీ అటుకులకి మనం పట్టాలి. చూస్తారు, ఎక్కడైనా మీకు వాటర్ కనిపిస్తుందా, అలా పిండుకోవాలి. సాల్ట్ మనం చూసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకుని కలుపుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను నిమ్మకాయను ఒకటి పిండుకుంటున్నాను అనమాట. నా పులుపు తగ్గట్టు వేసుకుంటున్నాను నేను. పులుపు బాగుంటుంది పుల్లపుల్లగా కాబట్టి మనం ఒకటి పిండుకుని చూసుకుని మళ్ళీ ఇంకోటి పిండుకున్నాను, సరిపోలేదు. సో అది కూడా చూసుకుని పిండుకుని వేసుకుని కలుపుకుని తిప్పుకుని గిర్రగిర్ర తిప్పండి. సాల్ట్ కూడా చూసుకుని ఇప్పుడే ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసారా, నేను మళ్ళీ టేస్ట్ చేశాను, సాల్ట్ సరిపోలేదు కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసుకుని గిరగిర తిప్పేద్దాం మరి. ఓకేనా, చూసారు కదా, సేమ్ ఇట్లా తిప్పేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ సరిపోలేదు, సో నేను మళ్ళీ వేసుకున్నాను. 2 కంపల్సరీ పడతాయి, పులుపు ఉండాలి. మనం ఇలా చెయ్యి అడ్డు పెట్టి వేస్తే టిప్ నెంబర్ 3.
మనం ఇలా చెయ్యి అడ్డు పెట్టి వేస్తే ఆ గింజలు అనేది దాంట్లో పడదు. గింజలు అనేది పడిందంటే పంటికి తగిలితే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి చెయ్యి అడ్డు పెట్టుకుని నిమ్మకాయ అనేది పిండుకోండి. మాకు తెలుసు అంటారా? ఓకే, పర్లేదు. తెలియని వాళ్ళకి, బ్యాచిలర్స్కి బాగుంటుంది ఈజీ పద్ధతిలో అన్నది నేను వివరిస్తున్నాను అనమాట. చూసారు కదా, రెడీ. వేడి వేడి పులిహార, అటుకుల పులిహార, నిమ్మకాయ వేయకపోతే ఉప్మా. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుని వేడి వేడిగా లాగిస్తే అద్దరిపోలే. చట్నీ కూడా ఉంటే సూపర్ ఉంటుంది. ఉత్తినైనా తినేయచ్చు. ఇంకనేయండి మరి, మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి, తిట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగుంటుంది.